కలలు కనాలి గాని కలల్లో బ్రతికేయకూడదు. ఇంగ్లీష్ లేనటువంటి దేశం, ఇంగ్లీష్ మాట్లాడితే అపహాస్యం చేసేటటువంటి స్టేజ్ వస్తుంది అన్నట్టుంది అమిత్ షా చెప్తున్నారు. అది భారతదేశంలో సాధ్యం కాదు. ఎందుకంటే ఇది బహుభాషల యొక్క దేశం. ఇప్పుడు కన్నడ, మలయాళం, తెలుగు, తమిళు ఇట్లాగా ఇన్ని భాషలు ఎక్కడెక్కడే కనబడుతున్నాయి. పక్క రాష్ట్రానికి వెళ్తేనే ఈ భాష అక్కడ పనికిరాదు. అక్కడేదో మన భాష తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడితే ఓకే. లేకపోతే ఉండదు అక్కడ. అట్లాంటప్పుడు కామన్‌గా పోనీ హిందీ. నార్త్ ఇండియాకి పోతే హిందీ తప్పించి ఏం మాట్లాడరు. ఆ భాష ఇక్కడ వాళ్ళకి రాకపోతే కష్టం. అంటే ఇప్పుడు అరడజను భాషలో 10 భాషలో నేర్చుకోలేడు కదా ఒకడు. అదే సందర్భంలో ఒకవేళ భాషలో తప్పులుంటే అవతలోళ్ళు స్వాగతిస్తూ పర్లేదు మా భాష కోసం ట్రై చేస్తున్నాం అని ఏమన్నా ప్రోత్సహిస్తారంటే లేదు, వెటకారం చేస్తారు. కాబట్టి అక్కడ భాషపరమైనటువంటిది ప్రాబ్లమ్ ఉంది. ఇంగ్లీష్ అనేటటువంటి అనుసంధాన వ్యవస్థగా ఉంది. వాస్తవంగా బ్రిటిషోడికి అదే అదృష్టమైంది. ఇన్ని వేల భాషలు, ఇన్ని వందల భాషలు, ఇన్ని వేల జాతులు ఉండటం వల్ల దాన్ని అడ్డుపెట్టుకుని సాగించాడు. ఇప్పుడు అది సాధ్యం కాదు గానీ మనం పెట్టుకున్న ఒక విద్యా విధానం కరెక్ట్. ఒక్కొక్క తమ మాతృభాషతో పాటుగా ఇంకో 2, 3 భాషలు నేర్చుకోవాలన్నది. అది క్రమంగా పైకి తీసుకెళ్తే ఏమైనా భవిష్యత్తులో ఉపయోగం ఉంటుందేమో.